లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ జగన్ ఆర్భాటాలతో ఓదార్పు యాత్రను అపహాస్యం పాలు చేస్తున్నారన్న టీడీపీ సీనియర్ నేత రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 77% మంది అవునని 23% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ విశ్వరూప్ గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ప్రముఖ నేత శ్రీ డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, సీనియర్ నేత, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, 6 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి మాజీ మంత్రివర్యులు, జాతీయ కార్యవర్గం పేపర్లో అట్లా బీజేపీ సీనియర్ నేత. ఓకే, శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, శాసన మండలిలో చీఫ్ విప్గా పనిచేసిన సీనియర్ టీడీపీ నేత, మహిళా ప్రముఖురాలు. ఇక శ్రీ రాజేశ్వర రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, పార్టీ కోఆర్డినేటర్, సమన్వయకర్త, అలాగే శాసన మండలి సభ్యులు. ఇక స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో కేసీఆర్ గారు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్లాన్ తయారు చేశారు. 425 డివిజన్లు చేసి ఒక్కొక్క డివిజన్కి 50 లక్షల చొప్పున ఇస్తూ ఇవ్వడమే కాకుండా 200 కోట్ల రూపాయలు మొత్తం మీద ఖర్చు పెడుతున్నారు. కేంద్రం కూడా 75 కోట్లు ఇచ్చిందని దత్తాత్రేయ గారు తీసుకొచ్చారని కూడా ఆయన చెప్పారు. సో నిజంగానే స్వచ్ఛ హైదరాబాద్ని నిన్న ఆయన స్వయంగా తట్ట ఎత్తి ప్రారంభించిన తీరు అందరికీ ఆదర్శంగా ఉంటుంది. అదే సమయంలో అయితే ఇతర పక్షాలను కలుపుకెళ్ళటం లేదంటూ ఓవైపు దత్తాత్రేయ గారు, కేసీఆర్ గారు ప్రోగ్రాంలో పాల్గొంటే మరోవైపు కిషన్ రెడ్డి గారు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. వారు ధర్నాలు చేశారు అంత ముందు రోజు. సో ఈ పరిణామాలన్నీ కూడా మరి వీళ్ళందరినీ కలుపుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. అసలు బీజేపీ సమస్య ఏమిటి? ఒకవైపు దత్తాత్రేయ గారు కేసీఆర్ గారితో కనపడుతుంటారు, ఎమ్మెల్యేలు మాత్రం ధర్నాలు చేస్తుంటారు. మరి ఇక్కడ బీజేపీ సీనియర్ నేత జనార్దన్ రెడ్డి గారు దీనిపై అసలు ఏంటి వాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. స్వచ్ఛ హైదరాబాద్ అంత ప్రోగ్రాం, మంచి ప్రోగ్రాం కదా, స్వచ్ఛ భారత్ నుంచి వచ్చింది. అయితే అదే సమయంలో విజయవాడలో చంద్రబాబు గారు అప్పట్లో ఈ స్వచ్ఛ భారత్ ప్రారంభించినప్పుడు కూడా అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా, వీటి మీద కూడా మనం మాట్లాడదాం. ముందుగా జనార్దన్ రెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఏంటి బీజేపీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీ దత్తాత్రేయ గారు అక్కడ కనపడతారు, మీ ఎమ్మెల్యేలంతా ఇక్కడ ధర్నాలు చేస్తుంటారు, ఏంటి అసలు సమస్య ఏంటి? మీలో కూడా కొంచెం అసంతృప్తి, అసమ్మతి ఉందని కూడా ప్రచారం జరిగింది. నాకు అసంతృప్తి లేదు, అసమ్మతి లేదు. మరి అంత మంచి ప్రోగ్రాంలు ఎందుకు పాల్గొనలేదు కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా? ఇప్పుడు ప్రోగ్రాంలో పాల్గొనాలి కానీ వాళ్ళకు ఆ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం లోపల ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ విలువ ఉంచాలి. ఈరోజు తను నియమించుకున్న మంత్రులకే ఈరోజు నిజమైనటువంటి ప్రాధాన్యత క్యాబినెట్లో లేదండి. అది జగమెరిగిన సత్యం. ఎక్కడ కూడా క్యాబినెట్ లోపల ఏ నిర్ణయమైనా సరే ప్రతి ఒక్కటి అది 100 రూపాయల శాంక్షన్ కానుంటి, అంటే ఒక కానిస్టేబుల్ నియామకం ఉండని, కలెక్టర్ల నియామకం ఉండని, ట్రాన్స్ఫర్లు ఉండని కూడా అది కేవలం ముఖ్యమంత్రి మీదనే ఆధారపడి ప్రతి నిర్ణయం తనే చేయాలని, ప్రతి డిపార్ట్మెంట్లో తనదే అంటే ముద్ర ఉండాలనేది ఈ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం. ఇది అందుకోసం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. దత్తాత్రేయ గారు అక్కడ, మరి మీరంతా దత్తాత్రేయ గారు అంటే ఆయన పర్సనల్గా ఏదో ప్రోటోకాల్, నేను కూడా మాట్లాడినాను, ఈ సందర్భంలో కాదు గతంలో కూడా, అంటే ప్రోటోకాల్ ఉంది కదా, ముఖ్యమంత్రి కదా అని మాట్లాడినారు వారు. సరే, ఇప్పుడు అంటే కేసీఆర్ గారు తెలివిగా దత్తాత్రేయ గారిని, మోడీ గారిని అట్రాక్ట్ చేసి మిమ్మల్ని దూరంగా పెడుతున్నారా? అంటే ఏమవుతుందండి, మాకేమి అంత ఇండివిజువాలిటీ లేని వాళ్ళం అయితే ఏం లేం కదా. ఎమ్మెల్యేలు ధర్నా చేయటువంటి, మంత్రులు ఆయన పక్కన కూర్చోవడం ఏంటి? ఎమ్మెల్యేలు ధర్నా చేయటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, దత్తాత్రేయ గారు ఆయన పక్కన కూర్చోవడం ఏంటి? ఇవి కొంచెం ఏదో కాంట్రడిక్షన్ లాగా లేదు. అంటే అదే మీటింగ్ లో వీళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి ఎందుకు మమ్మల్ని పిలవట్లేదని ఎందుకు చెప్తున్నారు ఆయన? అది ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం లేదని. ప్రాబ్లం ఏంటి? స్వచ్ఛ భారత్ లో ముఖ్యమంత్రి గారికి ఉంది ప్రాబ్లం, ఏంటి ప్రాబ్లం? ముఖ్యమంత్రి గారి ప్రాబ్లం ఏంటి? అందరిని కలుపుకొని పోవాలి. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. స్వచ్ఛ భారత్ లోపల ఈ మా ఎమ్మెల్యేలో, తెలుగుదేశం ఎమ్మెల్యేలో వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. హైదరాబాద్ లో ఇవాళ టీఆర్ఎస్ కనిపించని పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఆయనకున్న ఇబ్బందులు ముఖ్యమంత్రికి ఉన్నాయి. సో ఇదంతా ఎలక్షన్ కోసం అంతే కదా. ఇప్పుడు వేరే లేకపోతే ఇంకొక ఆలోచన ఏముంటుంది ముఖ్యమంత్రి గారికి? ఏ పని చేశాను ముఖ్యమంత్రి గారిది? ఆ రోజు పార్టీల కండువాలేసి పార్టీలో జరిపించుకోమే ఉన్నది ఉద్యమం మొత్తం. 14 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు అంటాడు కదా. ఆ కార్యక్రమం అంతా అట్లా సాగింది. ఇప్పుడు ఆయన ఎన్నికల కోసమే ఈ కార్యక్రమాలన్నీ. ఓకే, ఎన్నికల కోసమే, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఒక హైదరాబాద్ ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకు తెలంగాణ అన్నారు? అరే ఎట్లా అండి, ఇవాళ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉంటే వరంగల్ అంటాడు, ఖమ్మం అంటే ఖమ్మం అంటాడు. ఏదో రోజు మధ్యాహ్నం మాపునారు పోయేస్తే పోయేద్దామంటారు. అది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, మొత్తం స్వచ్ఛ భారత్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో మోర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇక్కడైతేనేమో ప్రతి ఒక్కరికి దాదాపుగా
ఇప్పుడు లాట్రిన్స్ ఉన్నాయి, మంచి నీళ్ళది కుళాయిలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు అంటే పారిశుద్ధ బాగానే ఉందంటారు. హైదరాబాద్ లో కొంత అంటే బెటర్గా ఉందంటారు, చాలా బెటర్గా ఉంది కదా కంపేర్ టు ది డిస్ట్రిక్ట్ తాలూకా హెడ్ క్వార్టర్స్ అండ్ విలేజెస్. ఇక్కడ చాలా అంటే మంచి పరిస్థితులు ఉన్నాయి. రైట్. దానికోసం ఇప్పుడు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రాధాన్యతలు ఎంచుకోవడంలో విఫలమవుతుంటాడు. డెఫినెట్లీ 100%. సో ఏదో మొత్తం మీకు కేసీఆర్ గారు అంటే కోపం ఎక్కువ అనుకుంటే. నాకు చాలా మంచి మిత్రుడు కదా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన వేరే పార్టీలో, నేను వేరే పార్టీలో ఉన్నాను. రైట్. రాజశేఖర గారు ఏంటి సమాధానం చెప్పండి. అంత ఏకపక్షం అంటే ఒక రకంగా చెప్పాలని నియంతృత్వ ధోరణి అని చెబుతున్నారు నాగం జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి ఏక వ్యక్తి పాలన అంటే అదే కదా. ముందు స్వచ్ఛ భారత్ ని కాన్సెప్ట్ గా ఎవరైతే మోడీ గారు తీసుకొచ్చారో, ఆ తర్వాత స్వచ్ఛ హైదరాబాద్ పేరు మీద మనం ఏదో ఊరికి నేను చీపుర్లు పట్టుకొని జస్ట్ ఫోటోలో పోజిస్తే కాదు, అద్భుతమైన ప్రణాళిక చేసుకోవాలనే ఉద్దేశంతో 6 నెలల నుంచి ఈ ప్రణాళిక అనేది మొదలుపెట్టి చేస్తాం. ఈ రోజున 200 కోట్లు ఒక్కొక్క యూనిట్కి 50 లక్షలు, అదొకటే కాదు, మొత్తం యావత్తు రాజకీయ నాయకులే కాకుండా మొత్తం అందరినీ కూడా ఈ రోజున తీసుకొని వచ్చినాం. గవర్నర్ గారు, కేంద్ర మంత్రి గారు, వాళ్ళందరూ కూడా ప్రణాళిక చేసేటప్పుడే బీజేపీ వాళ్ళు ఏమన్నా తొందరపడి ముందే ఒక కోయిలో కూర్చుందని ప్లాన్ చేయకముందే మామూలు ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదని వాళ్ళు వస్తే వాళ్ళకంటే ఆ తర్వాత మేము 14వ తారీఖున 49 మంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచినాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కంటోన్మెంట్ సభ్యులతో సహా అందరినీ పిలిచి ప్రజాప్రతినిధులతో పెట్టినాం. ఆ తర్వాత నేను 425 మందితో పెడుతున్నప్పుడు వాళ్ళందరినీ కూడా మరలా పిలిచి ప్రోగ్రామ్ ఇది ప్లాన్ చేస్తున్నాం అని చెప్పినాం. ఈ ప్రోగ్రామ్ లో ఏదో ఊరికే చెత్త ఎత్తిపోయడం కాదు, ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి ఏర్పాటు జరుగుతుంది. ఈ రోజున ఇక్కడ ఒక టిఆర్ఎస్ మంత్రులు కానీ ఎవరన్నా కానీ ఉంటే ప్యాటర్న్స్ గా ఉంటారు, నోడల్ ఆఫీసర్ ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ ఉంటారు, 5 మంది సీవరేజ్ కానీ, వాటర్ బోర్డు కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, వీళ్ళందరూ మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ కానీ, వీళ్ళందరూ కూడా ఆ యొక్క డెవలప్మెంటల్ కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళకి వీళ్ళు చేతోడు వాదడు ఉంటారు. 15 మందితో బస్తీలో ఉన్న సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శితో 15 మందితో కమిటీ చేస్తున్నాం. ఈ విధంగా ఈ కమిటీ మొత్తం కూడా అక్కడ ఐడెంటిఫై చేయడంలో 4.5 లక్షల ఎల్ఈడి లైట్స్, స్ట్రీట్ లైట్స్ పెడుతున్నాం. ప్రతి కాలనీలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 500తోని G+1 G+2 బెడ్రూమ్స్ కడుతున్నాం. 1000 లైబ్రరీలు ఇస్తున్నాం, 1000 జిమ్లు ఇస్తున్నాం, 1000 లైబ్రరీలు, 1000 జిమ్లు, 1000 పార్కులు, మొత్తం అంటే అవే కాకుండా ఎన్ని కావాలనుకున్నా ఒక కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే దానికి పర్వాలేదు, కమ్యూనిటీ హాల్ లేనట్లయితే 2000 గజాలు చూపించినట్టు చేస్తా ఉన్నాం. రజక సంఘాలు వచ్చినట్లయితే దోబీఘాట్లు చెప్తున్నాం. హైదరాబాద్ 38 శ్మశాన వాటికలను కూడా బాగు చేస్తున్నాం. అందులో 18 హిందువులకు ఉన్నట్లయితే 9 క్రిస్టియన్, ముస్లిమ్స్ కూడా చేస్తున్నాం. ఇవి కాకుండా కూడా ఇంకా చేయాలని ప్రతి ఇంటికి 4 బల్బులు, 500 విలువ చేసే బల్బులు, ఎల్ఈడి బల్బులు ఇస్తున్నాం కరెంట్ తగ్గించడానికి అని చెప్పి. తర్వాత ఇమ్మీడియట్ గా కనెక్షన్ కావాలంటే ఒకటే రోజులో వాటర్ కనెక్షన్ ఇస్తున్నాం. ఇదంతా ఎన్నికల కోసమే అంటున్నారు ఆయన. ఎన్నికలు ఎక్కడే అండి, ఎన్నిక దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ విధంగా ఒక 18 కార్యక్రమాల్లో ఆ మొత్తం బస్తీ ప్లాన్ యువర్ బస్తీ అనే పేరు మీద వాళ్ళని చేసుకోమంటున్నాం. ఈ 5 రోజులు ముందుగా పర్యటించి ఒక కమిటీ వేసుకొని ప్రతి నెల కూడా ఒక రోజున ఈ విధంగా వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసినాం. అద్భుతంగా 150 కూరగాయల మార్కెట్లు పెట్టబోతున్నాం, 100కు పైన బస్ షెల్టర్లు కొత్తగా కట్టబోతున్నాం. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా దీంతో ఇదేదో 200 కోట్లు అనేది 50 లక్షలు అనేది ఓన్లీ అక్కడున్న ఇమ్మీడియట్ దానికోసం, అది కాకుండా 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ నగరంలో ఈరోజు పెట్టబోతున్నాం. 20,000 కోట్లని రోడ్ల అభివృద్ధి కోసం ఫస్ట్ విడత 4,000 కోట్ల ఫైనలైజేషన్ టెండర్స్ చేస్తున్నాం. కాబట్టి ఇది రాజకీయాల కోసమో ఇంకో దానికోసంగా తెలంగాణ యావతో తెలంగాణ నగరం ఒకటే 25% ఉండే నగరం హైదరాబాద్ మొత్తం గుండెకాయ లాంటిది తెలంగాణకి. దాన్ని బాగు చేసుకున్న తర్వాత మిగతా బాగు చేస్తాం. రెండో విషయం, పెద్దలు జనార్దన్ రెడ్డి గారు మాట్లాడారు, ఏంటి ఇదేదో ఎవరినో పిలవలేదో ఇంకోరికి వస్తాం. అందరినీ పిలిచినాం. నిన్న కూడా మేము పోయినప్పుడు దత్తాత్రేయ గారు అక్కడికి వచ్చారు. నిన్న రామచంద్రారెడ్డి గారి నుండి మేము మొత్తం ఇక్కడ గవర్నర్ ప్రోగ్రామ్ లో ఉన్నారు. గవర్నర్ ప్రోగ్రామ్ తర్వాత హరీష్ రావు గారు ఇక్కడ పక్కన ఎన్బిటి నగర్ లో ఉన్నారు. ఇక్కడ శ్రీనివాసరావు గారు ఇక్కడికి వస్తున్నారు. ప్యాటర్న్ గా వాళ్ళు వచ్చేసి వీళ్ళందరినీ కూడా కలగలుపుకొని ఆ బస్తీలో ఉన్న అన్ని ప్లాన్స్
నిన్న కూడా కిషన్ రెడ్డి గారు చాలా ఘాటుగా మాట్లాడారు. రాజకీయం కోసం వారు మాట్లాడతారు. మేము చూస్తాం, మీ చేతల్లో చూడండి, మాటలు కాదు, చేతల్లో వాళ్ళందరినీ కలుపుకొని పోతున్నావా లేదా అంటే వాళ్ళందరి డౌట్ ఒకటేనండి. మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఎలక్షన్స్ ఏ రోజు 6 నెలలు వస్తాయి. 6 నెలల వరకు డెవలప్మెంట్ లేకుండా ఎవడెట్లుంటే అట్నే కునారు ఇళ్ళ ఎవరన్నారు? మరి ఏంటి అంటే హైదరాబాద్ మేము ముందు చెప్పినాం, కాకపోతే చెరువులు అని చెప్పినాం, చెరువులను మొదలు పెట్టినాం, వాటర్ గ్రిడ్ మొదలు పెట్టినాం, చెరువులది వాటర్ గ్రిడ్ది హైదరాబాద్ నగరం మాట్లాడుకుందాం. స్వచ్ఛ హైదరాబాద్ లో మీరు వచ్చే నెల రోజుల్లో ఎటువంటి మార్పు వస్తుంది, ఆ తర్వాత నగరం 1 month లో ఎట్లా మార్పు వస్తుంది చూడండి. స్వచ్ఛ హైదరాబాద్ అంటే ఓన్లీ క్లీనింగ్ అనే కాదు, హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందరినీ కలుపుకొని పోతుంది. కలుపుకొని రావడానికి రాజకీయాల కోసం ఎన్నికలు అని చెప్పేసి ఇంకోటి రాకపోతే వాళ్ళు దురదృష్టకరం. వారికి హైదరాబాద్ విషయం కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో ఇది బెస్ట్ అంటే సిటీగా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ ప్రతి సంవత్సరం అవార్డు తీసుకున్నది. ఎప్పుడు సార్ అది? తెలుగుదేశం పీరియడ్ లో హైదరాబాద్ నగరాన్ని నీళ్ళు వస్తే రోడ్డు ఉండదు, డెవలప్మెంట్ లేకుండా చేస్తున్న మంచి కార్యక్రమాలు రాజకీయాలు చూసుకోండి దయచేసి. మీరు పెద్దలు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ చేయరు కాబట్టి మీకంటే పెద్దలు కాదన్నా మీరు. ఇప్పుడు అది వాస్తవం కదా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అండి. ఎట్లా ఒక చెత్త కనిపించిందా? హైదరాబాద్ ఇవాళ మీరు అంటున్నారు ఇంత మాది భారతదేశంలోనే 2వ రాష్ట్రం, ఇది ధనిక రాష్ట్రం అంటున్నారు. ధనిక రాష్ట్రానికి కారణం హైదరాబాద్ కదా? హైదరాబాద్ మీరు ఎప్పుడన్నా ఎవరండి హైదరాబాద్ ధనిక రాష్ట్రం? హైదరాబాద్ ధనిక రాష్ట్రం కావడానికి, హైదరాబాద్ తెలంగాణ కావడానికి ఒకటే నిమిషం వారు అన్నదాన్ని సమాధానం చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ ఇన్కమ్ ఇవాళ తీసుకున్నా, హైదరాబాద్ గ్రోత్ తీసుకున్నాను కూడా, హైదరాబాద్ లో ఈరోజు మొత్తం డెవలప్మెంట్ తీసుకున్నాను కూడా, ఏదో ఇవాళ మేము వచ్చినాక ఈ 11 నెలల్లో చేసినామంటే మీరు చేసింది శూన్యం. మీరు ఏమైనా చేస్తే విధ్వంసాలు చేశారు. ఇండ్లు కూడా కొడుతుంది. అరే మళ్ళీ ఇప్పుడు ఆ విధ్వంసాలు కాకపోతే ఏముంది ఇంకొకటి వారు మాట్లాడి ఒక్కటి ఏం చెప్తున్నా అంటే ఎవరేం చేసినా చెప్పుదాం. సరే మనం కులీ కుతుబ్ కాలం కానుంటి మొత్తం తీసుకుంటూ వస్తే హైదరాబాద్ లో ఈ రోజు డెవలప్మెంట్ జరిగింది. డెవలప్మెంట్ లేకుండా హైదరాబాద్ ఈ రోజు సర్ప్లస్ స్టేట్ కింద తెలంగాణ వచ్చింది అంటే అది హైదరాబాద్ ముఖ్య కారణం అనేది ఆయన మర్చిపోతున్నాడు. ఇవాళ ఆయన వాళ్ళు చేస్తున్నది ఏం చేస్తున్నారండి, వాళ్ళ క్యాడర్ అంతా కూడా దీంట్లో 15 మందితో కమిటీ వేస్తారంట. కమిటీకి ఎట్లా ఏం అంటే ఏం నిబంధనలు అక్కడ ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేస్తారా? ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఎంతమంది ఉన్నారు మీరు? 5 ఉన్నారు. మీకు 5 కాదు, ఒక్కరే మీకున్నది. హైదరాబాద్ లో గతి ఎవడు ఉన్నాడు? మీకు గతి లెక్కనే కదా తలసాని శ్రీనివాస్ యాదవ్ అని, ఆ కృష్ణారెడ్డి అని చెప్పని, మంచిరెడ్డి కిషన్ రెడ్డి వేరే పార్టీలోకి హైదరాబాద్ నగరాన్ని నేనుంటి కాదు, మీరు డెవలప్మెంట్ చేయలేరు తెలంగాణను. మీరు ఇప్పుడే మీరు మాట్లాడిండ్రు, వాటర్ గ్రిడ్ మాట్లాడిండ్రు. ఒక రోజు దమ్ముంటే వీళ్ళకు ఒక్కరోజు మీరు ఏదైతే మిషన్ కాకతీయ అని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, పోదాం పని అవినీతి ఉందో చూపిస్తా. ఒకటి అవినీతి గాని అవినీతి చేసిన వాళ్ళకి అవినీతి అవపడుతుంది, పచ్చ కామర్లలో లోక పచ్చగా అవపడుతుంది. ఈ రోజు మిషన్ కాకతీయలో వాటర్ గ్రిడ్ లో కూడా గుడ్డు కీకలు అనేది మీరు ఇంకా తెలుగుదేశం తెలంగాణ కులీ కుతుబ్ షా ఎప్పుడైతే నిర్మించిండో ఆ తర్వాత ఉన్నప్పుడు కూడా ఆ రోజున సర్ప్లస్ స్టేట్ గా ఉంది. ఈ రోజు సర్ప్లస్ స్టేట్ గా ఉండడానికి ఇక్కడికి వచ్చిన ఆదాయాన్ని మొత్తాన్ని కూడా వేరే దగ్గర ఖర్చు పెట్టడం వల్ల
ఇక్కడ ఖర్చు తక్కువ ఉండడం వల్ల ఈ రోజున ఇమ్మీడియట్ గా సర్ప్లస్ గా చూపించారు. హైదరాబాద్ మేము డెవలప్ చేసినండి, ఏం డెవలప్ చేశారండి? ఏం డెవలప్ చేశారండి? చెప్పండి. హైదరాబాద్ లో ఇన్ని రోజులు బట్టి 30 ఏళ్లలో ఒక్క హాస్పిటల్ అన్న కొత్తది గవర్నమెంట్ లో కట్టారా? ఒక్క ఇటుకనే పెట్టారా? మేము మాట్లాడుతున్నాం, మీరు మీరు ఉన్నారు కదా, హెల్త్ మినిస్టర్ ఉన్నారు, ఇంకోటి ఉన్నారు కదా. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక్క బెడ్ ను పెంచారా? ఎందుకు పెంచలేదు? ఒక్క రైల్వే మొత్తం టైం అంతా వరకు తీసుకుంటే ఎట్టకండి? మాట్లాడటానికి హైదరాబాద్ మాట్లాడే మీకే కాదు అందరికి ఉంది, భారతదేశం ఒక భాగం అంతే. హైదరాబాద్ టైం అంతా మీరు తీసుకుంటే మీరు మాట్లాడతారు, టైం ఇస్తే వారు మాట్లాడతారు. ఆంధ్ర విషయాలు వచ్చినప్పుడు రాజధాని మీదేం కాదు. రాజకుమార్ గారు ఎట్లా ఇప్పుడు ఒక డాక్టర్ గారు చదువుకున్నారు, వారు ఎమ్మెల్సీగా గెలిచారు, ఎంత ఉండాలండి? ఇప్పుడు వారు మాట్లాడిన ఎట్లా మాట్లాడేది? ఇప్పుడు హైదరాబాద్ గురించి చెప్పమన్నారు, రాజధాని గురించి వారు చెప్తా ఏమన్నారంటే చంద్రబాబు గారి గురించి కూడా వారు ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టు ఏది ఏమీ చేయలేదు మేము చేస్తా ఉన్నారు. మీరు వచ్చింది కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయి కానీ సంవత్సరం అయింది. సంవత్సరం వినండి అన్నమాట ఏంటండి, ఎవరు డెవలప్ చేస్తారంటే ఏంటి? ఎవరు డెవలప్ చేస్తారు? ఇది ఏం చేశారు? మొత్తం కూడా నీళ్ళు, మొత్తం కూడా వర్షం పడితే నీళ్ళు వస్తున్నాయి. మాజీ హెల్త్ మినిస్టర్ ఇక్కడ పెట్టుకుని మీ డెవలప్ చేస్తున్నా ఏం డెవలప్ చేస్తారు? డెవలప్ చేస్తారు. మేము అనలేదు చంద్రబాబు నాయుడు మేము చేసిన డెవలప్ చేయాలి, వాళ్ళు డెవలప్ చేసి ఏం చేశారని డెవలప్ దోచుకున్నారు హైదరాబాద్ లో. కుటుంబ పాలనతో దోచుకుంటుంది మీరే. ఒకటేనండి, మాజీ హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, వారి హయాంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున వచ్చేసి ఏదైతే ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఉందో పాత బిల్డింగుల్లో ఉంటే అక్కడ నుంచి కొత్త బిల్డింగ్లు కట్టి ఎంత ఖర్చు పెట్టారో చేస్తారు అందరూ తెలుసు. ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్కి కొత్త బిల్డింగ్లన్నీ కట్టింది ఏ ప్రభుత్వం అందరూ తెలుసు. మీరు ఒక్క హాస్పిటల్ సంవత్సరాలు పునాదులు వేశారా? మీరు ఊహాగానాలు తప్ప 5 జిల్లాల గ్రేటర్ హైదరాబాద్ విషయం కాదు, సాక్ష్యం మాట్లాడితే ఊరుకో. 5 జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ కలిపింది చంద్రబాబు గారు. ఎందుకు రింగ్ రోడ్డు కానీ మీరు దోచుకోవడానికి వచ్చారు, ఆయన చంద్రబాబు గారు కాపాడారు, చంద్రబాబు గారు కాపాడారు. ఎన్టీఆర్ షెడ్యూల్ దోచుకోవడానికి మీరు ఎన్టీఆర్ షెడ్యూల్ మూసేస్తారా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది ఎవరండి? ఎన్ని పరిశ్రమలు వచ్చినాయండి? 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చేసిన 5 జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ అయింది అంటే చంద్రబాబు గారు చేసిన పునాదులు అండి. చంద్రబాబు గారు హైదరాబాద్ నగరం ఉంది మాట్లాడతారండి. 10 ప్రసాద్ శర్మ గారు హైదరాబాద్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. స్వచ్ఛ హైదరాబాద్ మీద మాట్లాడండి. ఎట్లా చాలా క్లీన్ గా తయారవుతుందా ఇప్పుడు హైదరాబాద్? నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. క్లీన్ ఏమో కానివ్వండి, ఉద్యోగ విషయాల్లోనేమో మాత్రమే మొత్తం ఎంత చేసేదంటారు. ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నామంటే అదంతా పాతకాలం 50 సంవత్సరాల అందరూ పాలించారు, వాళ్ళు తప్పని చెప్పి తప్పంతా వాళ్ళని వేస్తారు. వీళ్ళు చేసిన పనులన్నీ ఇక వీళ్ళు మొన్న ఇల్లు కూర్చున్న దగ్గర విషయాలు కానీ లేకపోతే మంచినీళ్ళు సౌకర్యం సరిగ్గా లేదు సార్ ఇప్పుడు హైదరాబాద్. కరెంట్ అంటారా? కరెంట్ కొన్ని ఏరియాలోనే సవ్యంగా ఉంటుంది, కొన్ని ఏరియాలో ఉండట్లేదు కరెంట్.
అట్లేం కాదు, కరెంట్ బాగానే వస్తుంది కదా, మీరు ఏదో మరీ వ్యతిరేకంగా చెబుతున్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంట్ బాగా ఇస్తున్నారు, కరెంట్ ఇవ్వలేదు, కరెంట్ ఈ సంవత్సరం ఇవ్వగలిగినాం. హైదరాబాద్ అది కూడా వాళ్ళు మాట్లాడారు. హైదరాబాద్ వరకు కరెంట్ కోత లేకుండా చేసిన ఘనత అయిందే. ఖమ్మం నుంచి మరొకరు లైన్ ఉన్నారు, ఖమ్మం నుంచి మరొకరు శ్రీనివాస్ గారు నమస్కారం. మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. స్వచ్ఛ హైదరాబాద్ మీద మాట్లాడండి. లేదు సార్, అయితే మనకు సీఎం గారు మాకు నెంబర్ ఇచ్చారు సార్ అవినీతి గురించి మాట్లాడమని. అయితే నేను వాళ్ళకి 4-5 సార్లు ఫోన్ చేసి సార్ ఎంక్వైరీ చేస్తామన్నా అదేం లేదు సార్. మా దగ్గర అయితే గూడమ్మ విక్టరీ అమ్ముతున్నారు సార్. రైట్, ఓకే. ఇది చర్చ అది కాదు కదా మిత్రమా, మీరు అవినీతికి వెళ్తే రైట్. రాజేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్దాం, వారు అవకాశం ఉంటే వాళ్ళు చూస్తారు. ఖమ్మంలో గుడుంబా ఎక్కువ ఉందంటండి, కాస్త చూడండి. రైట్, విశ్వరూప్ గారికి మీరు చెప్పండి. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వాళ్ళు అక్కడ కార్పొరేషన్ అది కూడా పెట్టారు, అక్కడ ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ హైదరాబాద్ గురించి రాజ్కుమార్ గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, మీరేమంటారు? స్వచ్ఛ భారత్ అన్నా, స్వచ్ఛ హైదరాబాద్ అన్నా, లేకపోతే స్వచ్ఛాన్ని గురించి ఏ పేరు పెట్టినా కూడా అది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే ఏంటంటే ఇది కేవలం ప్రచార ఆర్భాటం కనపడుతుంది తప్ప కేవలం ఫోటోల కోసము లేకపోతే న్యూస్ కోసం కవరేజ్ కోసం ఏదో 10 నిమిషాల నుండి ఫోటోలు దిగిపోతున్నారు సినీ స్టార్లు కానీ లేకపోతే మిగిలిన సంఘంలో ప్రముఖ వ్యక్తులు కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు స్పెండ్ చేసి ఫోటోలు దిగిపోతున్నారు తప్ప దాని యొక్క ప్రాముఖ్యత కేసీఆర్ గారు ప్లాన్ వారం రోజులు ప్రోగ్రామ్ అనేది పెట్టారు కదా, అందరికి డివిజన్లని మొత్తం మీద దాన్ని మనం ఆహ్వానించాలి. దేన్ని కూడా హైదరాబాద్ స్వచ్ఛంగా ఉండడం కోసం ఒక ప్రణాళికబద్ధం చేస్తున్నట్టు ప్రతి ఒక్కటి ఆహ్వానించాలి. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతున్నది మనం ఫలితాలు చూసిన తర్వాత మాత్రం చెప్పగలం. ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏదైతే మోడీ గారు ప్రారంభించారో ఉద్దేశం మంది అయినప్పుడు కూడా ఇప్పటి వరకు పెద్ద సక్సెస్ అయ్యమన్న విధం మనకు కనపట్లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఈవేళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం ఏదైనా విదేశాలకు వెళ్ళినప్పుడు మనం తాగిన వాటర్ బాటిల్ పక్క వెళ్ళడం మనం జడుతాం. ఎందుకంటే అక్కడ చట్టాలకు మనం జడుతాం, ఇక్కడ వాటర్ తాగేసి పక్కపడేస్తాం. ఎందుకంటే మెయిన్ ప్రజలు అవగాహన కల్పించాలి, అవేర్నెస్ కల్పించాలి, ప్లస్ చట్టాలు కూడా సమర్థవంతంగా అమలు చేయాలి. ఈ వాటర్ బాటిల్ ఈ పేపర్ ఇలా బయట పక్క పెడితే మన చట్టం శిక్షిస్తుందన్న భావన ప్రజలకు కలగాలి. శిక్షలు కూడా కఠినంగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు అవేర్నెస్ కలుగుతుంది. దాని ముందు బాగా క్యాంపెయిన్ జరగాలి. ప్రజలు ఇంకా మనం క్యాంపెయిన్ స్టేజ్ లో ఉన్నాం. దీన్ని ఆహ్వానించే పెద్దగా పరిణామం ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు హైదరాబాద్ మీద ఆయన వ్యాఖ్యలు కేవలం ప్రణాళిక అనేది వాళ్ళు ప్రకటించారు, ఇంకా ప్రారంభం అవ్వలేదు కదా. ప్రారంభం అయిన తర్వాత ఒక 1-2 నెలలు చూసిన తర్వాత దాన్ని అప్పుడు మనం కామెంట్ చేయడం బాగుంటుంది. రైట్, ఒంగోలు నుంచి మరొక రవీంద్ర గారు లైన్ లో ఉన్నారు. రవీంద్ర గారు, అక్కడ ఎట్లా ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కానీ స్వచ్ఛ భారత్ కానీ అక్కడ ఎలా జరుగుతూ ఉన్నాయి? స్వచ్ఛ భారత్ గురించి ఇనిషియేటివ్ అయితే లేదు కానీ సార్, నేను రాజకుమార్ గారితో 2 మాటలు మాట్లాడడానికి ఫోన్ చేశాను సార్. మాట్లాడండి సార్. అదే రాజకుమార్ గారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చంద్రబాబు హయాంలో వచ్చిందని. గ్రేటర్ హైదరాబాద్ అవతరించింది 2007లో సార్. సార్ ఇప్పుడు ఆయన సీఎం ఉన్నారు లేరు ఆమెకే తెలియాలి. సీఎం గా ఉండగా 15 గవర్నమెంట్ కి సంబంధించిన పరిస్థితులు హైదరాబాద్ లో చేసేస్తారు సార్, హెచ్ఎంపీ గానీ ఇట్లాంటివి. తర్వాత వచ్చేసి 1999 కంటే ముందు అంటే 94 కంటే ముందు 95 కంటే ముందు సీఎం అవ్వక ముందు ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది సార్. అదే 2004 చంద్రబాబు నాయుడు చేసిందని చెప్పి మీరు అన్యాయంగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడారా? మీరు చంద్రబాబు నాయుడు సంబంధం లేని గ్రేటర్ హైదరాబాద్ మీరు చేసినట్టున్నారు. ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ దోచుకొని పోయి మళ్ళీ హైదరాబాద్ డెవలప్ చేసిన తారీఖులు తీసుకోండి, తేదీలు తీసుకోండి, ఎక్కడెక్కడ పునాదులు వేశారు, ఎక్కడ వారు మాట్లాడారు. నేను ఒకటి హాస్పిటల్ రంగంలో వాళ్ళు చెప్పారు గాంధీ హాస్పిటల్ ఎప్పుడైనా కట్టింది? గాంధీ హాస్పిటల్ ఎప్పుడు గత 10 సంవత్సరాలు కట్టిందా? అంత ముందు కట్టారు. కొత్త హాస్పిటల్ ఎప్పుడు కట్టారండి? ఎప్పుడు కట్టారు? గుర్తుంటే చంద్రబాబు నాయుడు కట్టలేదు, వేసిన తర్వాత ఆయనకు తెలిస్తే కదమ్మా. గాంధీ హాస్పిటల్ ఎప్పుడు ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ కు రూపకల్పన చేసింది నేను, దానికి ఫౌండేషన్ వేసింది నేను. ఎప్పుడు పూర్తయింది?
పూర్తయింది. నేనే చంద్రబాబు నాయుడు శిలాపలకాలు ఉన్నాయాడా? ఎంతవరకు అయిపోయింది. గాంధీ హాస్పిటల్ ఎప్పుడు కట్టబడ్డదో అంటున్నావు. 2002 పూర్తి అయిపోయింది. 2002 కాదు, అంతకుముందు ప్లీజ్ చేసినావు. ఒక నిమిషం బ్రదర్, మీరు స్వచ్ఛ హైదరాబాద్ మీద ఉన్న గాంధీ హాస్పిటల్ నేను కాదు, వారు మాట్లాడారు. ఉన్న గాంధీ హాస్పిటల్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. హైదరాబాద్ లో ఈ రోజున చేస్తున్న కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ ఆహ్వానిస్తుందా లేదనేది మీరు చెప్పండి. ఒకటి. రెండోది, ప్లాన్ బస్తీ చేసుకొని ఈ విధంగా వేలాది కోట్ల రూపాయలు అందులో పెడుతున్నప్పుడు దానికి కూడా రాజకీయాలు పులిమి తెలుగుదేశం వాళ్ళతో కలిసి దుష్ట సంప్రదాయంగా మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రతిదాన్ని మంచిది చెడును అంటే బాగుంటది. అంటే దేనిలో కూడా గుడ్డు కీకలు పెట్టినట్టు వ్యక్తి అంటే తెలంగాణ సమాజం ఇష్టపడదు. ఎందుకంటే మీరు చెప్పండి. హైదరాబాద్ గట్టిపేట గుడ్డు మీద ఈకలు మీరు వ్యక్తున్నారు. హైదరాబాద్ ఇంత అద్భుతంగా ప్లాన్ చేస్తే ఇప్పుడు మాట్లాడండి. మీరే చేసిండ్రా ఏంటిది? మెట్రో రైలు జైపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పాత్ర ఏం లేదు ఇక్కడ. తెలుగుదేశం కాదు, నేను తెలుగుదేశం జనార్దన్ రెడ్డి గారు విషయానికి రండి. మీరు చెప్తారు ఎవరు ఏదన్నా హైదరాబాద్ మీరందరూ కూడా ఈ విధంగానే మాట్లాడుకుంటూ ఏమైతే మీతోనేమైతుంది ఏం కాదు. డెవలప్మెంట్ మాతోనే అవుతుంది, ప్రభుత్వంతోనే కేసీఆర్ తోనే ఎమ్మెల్సీ. మీకేమైంది? ఏమైంది? ఒకటి గెలిచి ఏం చేసిండ్రు? ఒకటి గెలిచి యువర్ విక్టరీ ఆన్ డిఫాల్ట్. ఇది డిఫాల్ట్ తో గెలిచిన ఎలిమినేషన్ ప్రాసెస్ లో డిఫాల్ట్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్ కట్టింది మేము. ఆయనకు తెలియకపోతే ఈ రోజు నిమ్స్ లో మిలీనియం బ్లాక్ 2000 లో నేను మంత్రి మిలీనియం బ్లాక్ నేను దాని తర్వాత సుష్మా స్వరాజ్ గారు ఎన్డీఏలో ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే ఇప్పుడైతే ట్రామా సెంటర్ 150 కోట్లు తీసుకొని వచ్చినాము. తర్వాత ఏరియా హాస్పిటల్స్ ఎన్ని కట్టినామో హైదరాబాద్ లో, అర్బన్ హెల్త్ సెంటర్లు ఎన్ని కట్టినాము. ఈ రోజు వారికి ఏం తెలియకుండా ఎవరు తెలియదండి. నా మాట ఎందుకు మీరు చెప్పాల్సింది చెప్పచ్చు కదా. మళ్ళీ ఆయన షిఫ్ట్ చేశారు. చెప్పండి. ఉన్న గాంధీ హాస్పిటల్లో దానికంటే ఇక్కడ ఒక బెడ్ పెంచారా? అది మిలీనియం బ్లాక్ ని ఏదో ఒకటి పెంచమని చెప్పేసి అంటున్నారు. నేచురల్ ప్రాసెస్ లో ఒక బిల్డింగ్ కడితే అది గొప్పతనమా? అది అభివృద్ధి ఎక్కడ ఏరియా నువ్వు ఇలా ఎమ్మెల్సీ ఉన్నావు, ఏమేమి అయింది ఇలాంటి ఏమేమి అయింది? నేను 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏమేమి జరిగింది? హైదరాబాద్ లో ఏమి అభివృద్ధి జరగలేదు, హాస్పిటల్స్ పెరగలేదు. కొంతమందిని వదిలేటోళ్ళను మీ వరుడు పనిచేయాలంటే ఆయన డెవలప్మెంట్ కాదని కాదు కదా, మీరు ఎందుకు కొడుతున్నారు? తెలుగుదేశానికి ఇంకా మీరు చేయకండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసిన వాళ్ళతో మీరు కలిసి మాట్లాడకండి. ఒకటి కాదా ఉద్యమం నేను చేసిన నువ్వేం చేసినావు? ఎవరు చేసిండ్రు? మీకంటే ఎక్కువ చేసినాం మేము. 69 కూడా చేసిన. 69 చేసిన. వాసన చూస్తామంటే కాదు. ఏం చేయలేదా? ఏమి కాలేదు. ప్రజలు వ్యక్తిగతంగా ఆయన మాట్లాడేది
హాస్పిటల్స్ కట్టింది ఏరియా హాస్పిటల్స్ కానీ ఇవాళ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ కట్టింది మా పిల్లలు కట్టితే దాన్ని కూడా లేదని అంటే ఆయన ఇష్టం, ఆయన చెప్తాను అబద్ధాలు మాట్లాడుతూ చూసుకుంటాం. అందుకే మీకు అవకాశం ఇచ్చాను కదా. ఒక్క నిమిషం, రైట్. హైదరాబాద్ లో వైడింగ్ చేయలేదా? రైట్. హైదరాబాద్ లో అంటే ఇవాళ మైక్రోసాఫ్ట్ కానుట్టి కానీ అవన్నీ కానీ అప్పుడు అంటే నేను ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే అవి వచ్చినాయి కాదా? రైట్. ఈ రోజున ఒకటి ఏంటంటే ఇది గుడ్ ఇవాళ స్వచ్ఛ భారత్, మళ్ళీ స్వచ్ఛ భారత్ ఈ రోజు మంచినీళ్ళు, రైట్, ఏదైతే లాట్రిన్స్ కానీ ఇవన్నీ ఎందుకోసం అవసరం ఉన్నాయి? ప్రజల ఆరోగ్యం కోసం. రైట్. ఇవి ఆరోగ్యం కాపాడటానికి స్వచ్ఛ భారత్ అనేది పెట్టింది. ఇవాళ రోగాలు వస్తున్నది 90% డిసీజెస్ వాటర్ బౌండ్ డిసీజ్. రైట్. ఈరోజు దాన్ని ఎట్లా కంట్రోల్ చేద్దామని ప్రజల్లో ఒక అవగాహన పెంచినందుకు స్వచ్ఛ భారత్ ఉంది. ఈరోజు దీన్ని మేము 15 మందితో కమిటీ చేస్తాం మా కార్యకర్తలతో. ఎందుకంటే టెంకీలకు కూడా పింక్ కలర్ రుద్దుతున్నారంటే ఇక వీళ్ళ రాజకీయం ఎంత అర్థమవుతుంది కదా. అందుకోసం ఇవాళ ఏది వాటర్ గ్రిడ్ పెట్టినా, మిషన్ కాకతీయ పెట్టినా ఈ రోజు బడా కాంట్రాక్టర్లకు లాభం వచ్చేదో ఇప్పుడు మిషన్ కాకతీయలో కాంట్రాక్టర్లు కార్యకర్తలు దోసుక తింటున్నారు. రైట్. దాని మీద చర్చ పెట్టమని చెప్పండి. దాని మీద చర్చ పెట్టమని రమ్మని చెప్పండి. గ్రామాలు తిరుగుదాం. అది ఇవాళ ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. దాని విషయంలో అది కూడా తేలిపోతుంది. అంతే, అయిపోయింది కదా. రైట్. ఇప్పుడు ఆయనకి అవకాశం ఇస్తాను మళ్ళీ బ్రేక్ తర్వాత. అందుకోసం మళ్ళీ మీరు ఆయన అడ్డం పడ్డారు. రాహుల్ గాంధీ జగన్ ఆర్భాటాలతో ఓదార్పు యాత్రను అపహాస్యం పాలు చేస్తున్నారన్న టీడీపీ సీనియర్ నేత రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 67% మంది అవునని 33% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత రాజేష్ రెడ్డి గారు సమాధానం చెబుతారు మరి నిజంగా అవినీతి ఎంత ఉందన్న దాని మీద.